పాత 6 గ్రామ పంచాయతీలు, అది పోచంపల్లి కావచ్చు, అది బాదూరుపల్లి కావచ్చు, బోరంపేట కావచ్చు, జిండిగాలి కావచ్చు, గాగిలాపూర్, 6 గ్రామాలు. ఈ 6 గ్రామాలలో నేను ఏమంటున్నా అంటే మీరే ఒక టీంలాగా ఏర్పడి ఈ మున్సిపాలిటీలో ఉన్న 48,000 ఓట్లకు మీరే మహిళలు ఒక 50 మంది టీం ఏర్పడి, యూత్ కూడా ఒక 50 మంది టీం ఏర్పడి పంచుకొని ఒకరోజు ఒక గ్రామం చెప్పిన మీరే ప్రచారం చేయాలని చెప్పి నేను విజ్ఞప్తి వచ్చింది. మీ పని పోగొట్టుకుంటున్నాను, మీ పని చేసుకుంటూనే సాయంత్రం పూట మీ ఆశీర్వాదం మాకు ఇవ్వాలి కాబట్టి ఒక 4 గంటలు 5 గంటలు ప్రతి నిత్యం ఒక వాడక మీరు పోయి చెప్తే అర్థమవుతుంది కాబట్టి, మీరు పోయి చెప్తే వింటారు కాబట్టి దయచేసి ఈ దుండిగల్ మున్సిపల్ పరిధిలో మా మల్లేశం గారికి నేను కోరుతున్నా, మీరే 2 టీములు ఏర్పడి మహిళల టీం ఒకటి, పార్టీ కార్యకర్తలు ఎట్లా ఉంటారు యువకుల టీం ఒకటి వేసి ప్రతి ఇంటికి భారతీయ జనతా పార్టీని, మోడీ గారిని, ఈటల రాజేందర్ గారు నన్ను ఎందుకు గెలిపించాలని చెప్పి ఒక ఓటు కూడా పోకుండా వేయించాలని చెప్పి కోరుతున్నా. ఇలా బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు అత్తలేదు వాళ్ళు కూడా మొన్న మస్తు ఓట్లేసాం, ఎందుకంటే ఏమైనా చేసేమని చెప్పి ఓటేసినాం. కానీ ఆ బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు లేదు. ఇది బీఆర్ఎస్ పార్టీ ఎన్నికలు కాదు, ఢిల్లీ ఎన్నికలు. ఇక కాంగ్రెస్ పార్టీ వస్తాను. ఇక అంతకుముందు రేవంత్ రెడ్డి ఇక్కడ ఓటు వేసాము, 5 ఏళ్ళు వచ్చింది ఎప్పుడైనా ఒక్కనాడు కనపడని, ₹1 పని చేయని ఆయన మళ్ళా ఈ నా పార్లమెంట్, మీ పార్లమెంట్ ఎక్కడ రావు, మీ పార్లమెంట్ ఇక్కడ ఇల్లు ఉందా, వాటి ఉందా, నాకంటూ ఇంటి వాటి ఉంది, నాకు అడ్రస్ ఉంది కాబట్టి ఏముందని నా పార్లమెంట్, మీ పార్లమెంట్లో మనం ఒక్క సీట్ గెలిపించుకోకపోతే మరి మీ పార్లమెంట్ నిజమైతే ఈ పార్లమెంటు పరిధిలో ఎల్బీ నగరు, ఉప్పలు, మలకాయగిరి, పక్కకున్న మేడ్చలు, కంటోన్మెంట్, కుత్బుల్లాపూర్, కూకట్పల్లి ఒక్క సీట్ అన్న కాంగ్రెస్ పార్టీ గెలిచిందా? ఒక్క సీట్ అన్న. మరి తప్పుడు రాని తప్పుడు గెలిపించుకొని నువ్వు ఇది నా సీట్, నీ సీట్ ఎక్కడ ఏదో నీకు అక్కడ పోతే ఇక్కడ భిక్ష పెట్టిన మా ప్రజలు కట్టుకొని నువ్వు అవమానపరిచే ప్రయత్నం చేస్తున్నా మంచిది కాదు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ చేస్తాం సపోజ్ ఓ ఎంపీ అయితే ఏం చేస్తాడో తెలియదా మళ్ళీ రాహుల్ గాంధీ ప్రధానమంత్రి మోడీ గారు అవుతారా? కానీ మోడీ గారు అవుతున్నప్పుడు ఈయనకి ఎన్నికలు ఓటేసాడు కొట్టాలని చెప్పాను, కొట్టాలని ఓటేయన్నాడు. మొన్ననే మల్కాయికి మూడొచ్చిపోయి మల్కాయికి మొట్టమొదటి ర్యాలీ మోడీ గారు ఇక్కడే పిలిచిండ్రు. వారు ఒకటే మాట్లాడారు, ఇది బరకత్ వల్ల గడ్డ అయింది, ఇక్కడ అడుగు పెట్టినా నాకు 400 సీట్లతో నమ్మకం ఉందని చెప్పిపోతారు. ఎక్కడికి పోయినా మల్కాజ్గిరి అని చెప్తాడు మోడీ గారు. అంటే గంత స్థాయికి ఎదిగింది ఈ మల్కాజ్గిరి, గంత నమ్మకాన్ని పెట్టుకున్నాడు మోడీ గారు. కాబట్టి ఆ నమ్మకాన్ని దేశంలోనే అత్యధిక ఓట్లున్న నియోజకవర్గం కాదు, అత్యధిక మెజారిటీతో గెలిపించి మోడీ గారికి 400 సీట్లలో మల్కాజ్గిరి ఒక సీటుగా మనం కానుక వేయాలని చెప్పి మనం చేస్తూ ప్రయోగిస్తున్నాం. జై తెలంగాణ, భారత్ మాతాకి, భారత్ మాతాకి.